శ్రీ దుర్గాదేవి యొక్క అవతారం. దుర్గమ్మ తల్లి యొక్క ఆవిర్భావం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఆవిడ వెలిసినటువంటి క్షేత్రానికి విజయవాడ అంటే ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం, కానీ యథార్థమునకు దానికి పురాణాల్లో విజయవాటిక అని పిలిచేవారు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు శుంభ నిశుంభులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు బయలుదేరి వాళ్ళిద్దరూ చతుర్ముఖ బ్రహ్మగారి గురించి అద్భుతమైన తపస్సు చేశారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏమి కావాలని అడిగారు. రాక్షసులందరూ ఏది అడుగుతారో అదే అడిగారు వాళ్ళు కూడా. అయా మేము చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అన్నారు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అందుకని ఇంకొక మాట ఏదైనా అడుగు, పంచభూతములలోంచి వచ్చినటువంటి శరీరము మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవలసింది. అందుకని ఇంకొకటి ఏదైనా అడగండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, మేము దేవతల్ని జయించాలి, దానితో పాటుగా ఈ చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి ఏ జాతి వలనైనా సరే, పక్షులవచ్చు, మృగాలవచ్చు, ఏదైనా అవచ్చు, అందులో పురుష జాతి చేత మాత్రము మాకు అపకారము జరగకూడదు. మా ప్రాణములు ఏ జాతిలో ఉన్నటువంటి పురుషులు కూడా తీయడానికి సమర్థులు కాకూడదు. ఎందుకు అలా అడగడం అంటే వాళ్ళకు ఒక అహంకారం. పురుషుడే చెయ్యలేని పని అబల ఒక స్త్రీ చెయ్యగలదా? మగవాళ్లే మమ్మల్ని చంపలేకపోతే ఒక ఆడది ఎక్కడ చంపుతుంది అని ఆడదాని పట్ల చులకన భావన. అందుకని స్త్రీతో మాకేం బెంగలేదు, కానీ పురుషుల వలన మాకు ప్రమాదం రాకుండా వరం ఇమ్మని అడిగారు. తప్పకుండా అలాగే అని బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఇంకేముంది, ఇంకక్కడి నుంచి ప్రారంభం. దేవలోకం మీదకి వెళ్ళారు. వెంటనే ఆ దేవేంద్రుణ్ణి పదవిలోంచి తొలగించారు, అమరావతిని ఆక్రమించారు, సమస్త భోగాల్ని అనుభవిస్తున్నారు. అక్కడ వరకు అయితే కొంతవరకు పర్వాలేదేమో, కానీ వాళ్ళు వెంటనే ఎవరి జోలికి ఎడతారంటే మహర్షుల జోలికి ఎడతారు, మునుల జోలికి ఎడతారు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎడతారు, వాళ్ళని నానా ఇబ్బందులు పెడతారు. పెడితే అప్పుడు అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాం చ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఎప్పుడెప్పుడు నన్నే నమ్మినటువంటి సాధు పురుషుల యందు నువ్వు అనుచితమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తావో, వాళ్ళ మనస్సు కష్టపడతావో, ఆనాడు నేను అంతటా ఉన్నటువంటి తల్లిని ఒక రూపాన్ని ధరించి నీ సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది రాక్షసుల్ని. అందుచేత ఇప్పుడు వాళ్ళని సంహరించాలి కాబట్టి అమ్మవారు తన శరీరంలోంచి 2 అంశాల్ని ప్రాదుర్భావం చేసింది. ఒకటి కాళిక, ఒకటి దుర్గాస్వరూపం, అదే కౌశికి అంటారు. వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే కాళిక ఆకృతి చూడడానికి కించిత్ భయానకంగా ఉంటుంది. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తెలిసి తెలియక ఒక మాట అంటూ ఉంటారు, అమ్మవారి స్వరూపాల్లో కాళికాదేవిని ఉపాసన చేయకూడదండి అంటారు. లేకపోతే అమ్మవారి స్వరూపాల్లో దుర్గాదేవిని ఉపాసన చెయ్యకండి. మీకు నేను ఒక మాట చెప్తాను. ఇదే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక చోట ప్రశ్న వేశారు. మన అమ్మే ఒకనాడు మనం చెయ్యకూడనటువంటి తప్పు చేస్తే అమ్మ చాలా కోపంగా ఉండి మన 2 లెంపలు వాయించేస్తుంది పట్టుకొని. అయితే ఆ శిక్షించడంలో అమ్మతనం ఉందా, మిమ్మల్ని బాధ పెట్టడం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. అమ్మతనమే ఉన్నది. కాళికామాతని ఉపాసించి రామకృష్ణ పరమహంస ఏ స్థాయికి వెళ్ళారు, దుర్గాదేవిని ఉపాసించి ఎంతమంది భక్తులు ఎంత స్థితికి వెళ్ళారు. ఈ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆ రూపాన్ని ఉపాసన చెయ్యకండి అని చెప్పడం కుదరదు, అది తప్పు మాట అసలు. కాకపోతే సాధారణంగా మనకి మూర్తి కొంచెం ప్రసన్నమైనటువంటి మూర్తి అయితే మన మనస్సు భయం లేకుండా తొందరగా అక్కడ లగ్నం అవుతుంది. అందుచేత లలితోపాసనం అనేటటువంటిది తేలికైన మార్గం కాబట్టి చెప్పారు తప్ప కాళికామాత ఉపాసనంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. కాళికామాతని ఉపాసన చేస్తే ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు, అంత శక్తివంతురాలు ఆవిడ. అంతటి నల్లటి శరీరంతో కదిలి నడిచి వెడుతూ ఉంటే ఒంట్లోంచి మసి పడుతోందేమో అన్నంత నల్లటి రూపంతో కాళిక వచ్చింది. అంత అందమైన రూపంతో కౌశికి వచ్చింది. వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారు. అదే విజయవాటిక ప్రాంతము అంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళేటప్పటికీ శుంభ నిశుంభుల యొక్క మంత్రులు చూశారు. మా ప్రభువులు యవ్వనంలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు, ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు.
అనుకుని ఈ మాట వెళ్ళి వాళ్ళ రాజులకి చెప్పారు, శుంభులకి అన్నదమ్ములకి చెప్తే వాళ్ళు రాయబారం పంపించారు అమ్మవారికి, నిన్ను వివాహం చేసుకుంటామంటే తల్లి తిరస్కరించింది. అధముడా, నిన్ను సంహరించడానికి వచ్చిన స్వరూపం రా ఇది, నన్ను వివాహం చేసుకోవడం ఏమిటి? నేను ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క ఇల్లాలిని, నీకు ఈ రహస్యం అర్థం కాదు. అబ్బో పెద్ద యుద్ధం జరిగింది. ఆఖరణ అదే కదా మనం ఇక్కడ రోజు క్యాసెట్లో ఆ పాట పాడుతున్నప్పుడు వింటూ ఉంటాం, అయన్ని జహుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విరోచన ధూమ్ర శిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీచలతాధిక బీజలతే. మరి శివ శివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే అని. అందులో రక్తబీజుని వంటి రాక్షసులు ఉన్నారు. వాడిని ఒక కత్తి పెట్టి పొడిస్తే వాడి రక్తపు చుక్కలు కింద ఎన్ని పెడతాయో అందులోంచి మళ్ళీ అన్ని వేల మంది రాక్షసులు పుడుతుంటారు. ఇప్పుడు చూసింది కౌశికి ఏం చెయ్యాలని, కాళికాదేవిని పిలిచి చెప్పింది, ఈ రక్తం నేల మీద పడితే అందులోంచి పుడుతున్నారు వీళ్ళు, అందుకని నీ నాలుక పెద్ద నాలుక జాపమంది. ఆవిడ పెద్ద నాలుక జాపింది, దాని మీద యుద్ధం జరిగింది, వాళ్ళని తెగటార్చింది కౌశికి. వాళ్ళు సంహరింపబడ్డారు. అప్పుడు ఆ రక్తం పడిపోతున్న దాన్నంతటి కాళిక చప్పరించేసింది. ఇది ఎందుకు చేసింది? మనని రక్షించడానికి చేసింది. చిట్ట చివరికి ఆ శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా ఆ కౌశికి అనబడేటటువంటి స్వరూపం చేతిలో నిహతులయ్యారు. అదే దుర్గాదేవి యొక్క స్వరూపము, దుర్గ యొక్క అంశ అది, అదే దుర్గ యొక్క తేజస్సు. కానీ ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ జయ జయధ్వానం చేసినప్పుడు కనకవర్షాన్ని కురిపించింది. అయితే ఆవిడ కనకదుర్గ అని పేరు పెట్టుకుంది. అది విజయవాటిక. అక్కడే ఒకానొకప్పుడు మహాభారతం జరిగినటువంటి కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజుల్లో వ్యాస మహర్షి దర్శనమిచ్చి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని ఎదుర్కోవడానికి పాండవులకి మంచి అస్త్రాలు ఉండాలని, అందులో సమర్థుడు కనుక అర్జునుణ్ణి ఎంచుకుని నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నీకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. పాశుపతాస్త్రం చేతిలో ఉంటే కురుక్షేత్రంలో నీకు రక్షణ, నీ సమర్థత రెట్టింపు అవుతుంది. అందుకని నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యమంటే ఎక్కడ తపస్సు చెయ్యాలని ఆలోచిస్తూ వస్తున్నటువంటి అర్జునుడికి ఆ ప్రదేశాన్ని దేవేంద్రుడి పనుపున ఒక వ్యక్తి వచ్చి సూచించాడు. అదే ఇంద్రకీలాద్రి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే అమ్మవారు ఉంటుంది. అసలు స్కాంద పురాణంలో అయితే అంటారు, ఆ ఇంద్రకీలాద్రి యొక్క తేజస్సే దుర్గామాతగా ఉన్నది అని కూడా అంటారు. అందుకని ఆ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద ఆయన కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ఆయన యొక్క ఆ బాణములు వేయగలిగిన శక్తిని ఒక్కసారి పరీక్ష చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదటువంటి అస్త్రాలు. అస్త్రప్రయోగం చేసేటటువంటి వాడికి ఓర్మి ఉండాలి, ధైర్యం ఉండాలి, యుద్ధం చెయ్యగలగాలి. ఎలా పడితే అలా పిచుక మీద బ్రహ్మాస్త్రం అంటారే మన వాళ్ళు, అలా దేని మీద కోపం వస్తేనో బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు, నారాయణాస్త్రాలు వదలకూడదు. ఇవన్నీ ఉన్నాయా లేవా చూడాలనుకున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన యుద్ధం. అప్పుడే మూకాసురుడు అడవి పంది రూపంలో వచ్చాడు, పరమశివుడు వచ్చాడు ఒక ఎరుకలవాణి రూపంలో. ఇటు అర్జునుడు తపస్సులో ఉన్నాడు. ఆ వచ్చినటువంటి అడవి పంది పెద్ద చప్పుడు చేసింది, లేచి ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం తగిలింది, అటు నుంచి పరమశివుడు వేసిన బాణం తగిలింది, మూకాసురుడు మరణించాడు. పందిని నేను కొట్టానన్నాడు అర్జునుడు, పందిని నేను కొట్టానన్నాడు పరమశివుడు. భారవి పొంగిపోయాడు ఆ కిరాత్యర్జునీయంలో. సరే, ఇద్దరికీ మధ్య పెద్ద పోరు సెలిపారు. ఎవరికి పోరు? ఒకరేమో మహానుభావుడు, దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి పాదములున్నవాడు ఒకరు, ఆయనని అర్థించి పాశుపతాస్త్రం పొందుదామని వచ్చినవాడు ఒకడు. తన ఇంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దత్తావత అని ఆ స్తోత్రం అంతా చేసి మహేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అని పాదాల మీద పడ్డాడు. పడితే అప్పుడు శంకరుడు కటాక్షించాడు. కటాక్షించి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి బహూకరించాడు. అర్జునుడికి పాశుపతాస్త్రము బహూకరింపబడినటువంటి క్షేత్రము కనుక
దానికి విజయవాటిక అని పేరు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఏమంటే బెజవాడ అని కూడా దానికి ఉండేది కదా పూర్వం పేరు, ఇప్పుడు విజయవాడ అంటున్నారు, అలా ఎందుకు వచ్చింది అని. ఒకానొకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు. ఎందుచేతనంటే కృష్ణమ్మ ప్రవహించి వచ్చిన చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి. అడ్డుపడ్డంతో ఆ కృష్ణ శ్రీశైలం వైపుకి తిరిగిపోయింది. అందుకని ఆ విజయవాటిక ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకానొకప్పుడు పంటలు పండేవి కావు. అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, స్వామి కృష్ణ మాకు దగ్గరలో ఉంది కానీ కొండలు అడ్డున్నాయి, అందుకని ఈ వంకర టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపుకి ప్రవహించదు, ప్రవహించకపోవడం వల్ల మాకు పంటలు లేవు, అందుకని నువ్వు అనుగ్రహించి కృష్ణ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని. ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రాలు చేశాడు. తెలుగునాట బెజ్జం బెజ్జం అంటారు కన్నాన్ని. కొండలకి బెజ్జాలు పడితే అందులోంచి కృష్ణ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి ఇంద్రకీలాద్రి ముందు నుంచి దానికి బెజ్జవాడ బెజవాడ అయింది చిట్ట చివరికి. ఆ బెజవాడ విజయవాడ, పురాణాల్లో అది విజయవాటిక అయింది. ఆ తల్లి కనకదుర్గమ్మ అయింది. అక్కడ ఉన్నటువంటి స్వామి మల్లికార్జునుడు అయ్యాడు. ఆ స్వామికే అక్కడ ఉన్నటువంటి స్వామిని యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మల్లె పువ్వులతో పూజ చేసినటువంటి కారణం చేత ఆ స్వామికి మల్లికార్జునుడు అని పేరొచ్చింది. అక్కడ ఉండేటటువంటి పరమశివుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం. కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదండి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీకు అక్కడ ఇంద్రకీలాద్రి కొండ అంతా కూడా శక్తి స్వరూపమే అని చెప్తారు పురాణంలో. అసలు ఆ కొండే ఒక శక్తి స్వరూపం, దాని మీద కాలు పెడితే చాలు కోరికలు సిద్ధిస్తాయని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిన్నటి రోజునో మొన్నటి రోజునో కానీ విజయవాడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కొన్ని వందల మంది భక్తులు కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటే కొన్ని వేల మంది భక్తులతో కనకదుర్గమ్మ తల్లి గుడెంతా నిండిపోయి ఉండగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాము రూపంలో పూజ చేయడం అనేది సంప్రదాయం ఉంది. ఎక్కడ నుంచి పడిందో తెలియదు, పెద్ద పాము ఒకటి, ఇంతలావు పాము కొండ మించి పూజ చేస్తున్న వాళ్ళ మధ్యలో పడింది. నేను ఇవాళ పేపర్లో చదివాను. ఆ కింద పడితే వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. చిత్రం ఏంటంటే కింద పడ్డ పాము ఎవరిని ఏమీ చేయలేదు. అది దర్శనం ఇవ్వాలనుకుందో ఏమో, అక్కడే ఉన్నటువంటి ఒక స్టీల్ రాడ్ మీదకి ఎక్కింది. అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఫోటోలు తీస్తే ఆ వెలుతురు కళ్ళల్లో పడి కింద పడింది. లేదా అలా ఒక్కసారి పైకెక్కి అందరికీ దర్శనం ఇవ్వాలనుకుని ఉండుంటుంది బహుశా. అందరికీ దర్శనం ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు, కింద పడింది. ఆ పక్కనే ఉన్నటువంటి కొండరాళ్లలోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు స్వామి. ఎవ్వరిని ఏమీ చేయలేదు. ఎంత ప్రత్యక్ష ప్రమాణమో చూడండి. ఇంద్రకీలాద్రి అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎప్పుడో జరిగిన విషయం కాదు ఇది. పండితారాధ్యుల వారని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన ఒకనాడు విజయవాడ వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ సభ జరుగుతోంది. ఆయన యాదృచ్ఛికంగా ఒక మాట అన్నారు, పరమశివుడు సర్వకాలముల యందు భక్తులైన వారిని పట్టి కాపాడతాడు అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, అంత కాపాడతాడా, నిరూపించగలవా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఇప్పుడే నిరూపిస్తాను అని. ఒక చిన్న మొక్క ఒకటి ఉంది అక్కడ, అది చాలా లేత ఆకులతో ఉంది. ఈ సాంబ్రాణి వెయ్యడం కోసమని తయారు చేసినటువంటి కణకణలాడుతున్న నిప్పులు, అందులోంచి మంట రేగుతోంది. ఆ నిప్పులు తెప్పించి భక్తితో శంకరుణ్ణి నమ్మిన వాణ్ణి శంకరుడు కాపాడడమే నిజమైతే ఈ కాగితములో పొట్లం కట్టిన నిప్పులు ఈ లేత ఆకుల మీద పెడతాను, కాగితం కాని ఆకు కాని కాలకుండా బొగ్గు మండిపోయి బూడిదగుగాక అని చెట్టు మీద పెట్టారు. బొగ్గులు కాలి మంటై బూడిదైపోయాయి, కాగితము ఆకులు ఇంత పిసరు కాలలేదు. ఇంద్రకీలాద్రి మీద జరిగింది పండితారాధ్యుల వారి సమయంలో. అదే ప్రకారం దాన్ని అందుకే విజయవాటిక అంటారు. అనేక మందికి విజయాలు ఇచ్చింది ఆ కొండ. ఒకానొకప్పుడు అక్కడే ఆ మాధవాచార్యుడనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పరిపాలిస్తున్నటువంటి రోజులలో స్వపర భేదం ఉండేది కాదు, అంత న్యాయం పాటించేవాడు ఆయన.
అక్కడే ఆయన రాజ్యంలో చింతపండు అమ్ముకుని బ్రతికేటటువంటి ఒక పేదరాలు ఉండేది. ఒకనాడు ఆ రాజు యొక్క కుమారుడు పొరపాటున రథాన్ని చాలా వేగంగా ప్రయాణింపచేయడంలో రథచక్రం కింద పడి ఆ చింతపండు అమ్ముకునేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడు. మరణిస్తే ఆవిడ శోకదేవత అయి జుత్తు విరబోసుకొని వచ్చింది. అందుకే స్త్రీ జుత్తు విరబోసుకొని కనపడకూడదని చెప్తారు, చివర ముడేసుకోమని. శోకదేవత అయి జుత్తు విరబోసుకొని వచ్చింది సభకి. ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు రాజు. నీ కొడుకు యొక్క అజాగ్రత్త వలన నా కుమారుడు మరణించాడు, దీనికి ఏమి శిక్ష అని అడిగింది. కుమారుడు అజాగ్రత్తగా రథం నడపడం వల్లే చింతపండు అమ్మేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడని నిర్ధారించుకున్నటువంటి రాజు తన కుమారుడికి ఉరి శిక్ష విధించాడు. లేక పుట్టిన కొడుకు, ఆ కొడుకుని ఉరి తీసేశాడు. తీసేస్తే సభ అంతటా ప్రభువు యొక్క న్యాయాన్ని చూసి, ఆయన యొక్క న్యాయాన్ని పాటించగలిగిన సమర్థతని చూసి జేజేలతో దద్దరిల్లిపోయింది సభ. శంకరుడు సభా మధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ప్రభువు ధర్మమునకు కట్టుబడాలి, ఇంతగా ధర్మమునకు కట్టుబడ్డావు కనుక ఇవాళ ధర్మమును పాటించిన వాడు పొందేటటువంటి విజయమును ప్రకటిస్తాను. నీ కుమారుడు చింతపండు అమ్ముకున్న అమ్మి కుమారుడు ఇద్దరూ బతుకుతారు అని అన్నారు. ఇద్దరూ బ్రతికారు. ఇవన్నీ విజయవాడలో యథార్థంగా జరిగినటువంటి విశేషాలని నేనే సొంతంగా చెప్పేస్తున్నాడేమో వీడు అని మీరేం అనుకోకండి. ఇన్ని విశేషాలతో ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ అపురూపమైన కొండ. దుర్గమ్మ తల్లిని ఉపాసన చెయ్యొద్దన్నవాడు అవివేకి. పోతన గారు ఎవరిని ఉపాసన చేశారండి? దుర్గమ్మ తల్లి భక్తుడైన. ఎంత భక్తుడో దుర్గమ్మ తల్లికి. మీరు అందుకే చూడండి, విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీదకి మీరు ఎక్కగానే ఆటోలు అవి అక్కడ నిలబెట్టేస్తాం. ఎడంచేతి పక్కన పువ్వులు, పసుపు, కుంకం, పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి. వెళ్ళి ఏదో 2 పూలదండలో, ఒక పూలదండో 2 కొబ్బరికాయలో కొనుక్కుని కొంచెం ముందుకెడితే ఆ స్టీల్ రైలింగ్స్తో లోపలికి క్యూ ఉంటుంది. ఆ క్యూలో ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని మీరు ఇలా లోపలికెడితే ఆలయానికి, గర్భాలయానికి వెనక నుంచి ఇలా పక్కకు వస్తారు. వస్తే ఆ బయట అమ్మవారి యొక్క మూర్తి పెట్టి పూజలు చేస్తుంటారు. మీరు ఆ మార్గంలోంచి ఇలా లోపలికెళ్ళి బయట నుంచి భక్తులు వెళ్ళిపోతుంటారు. ప్రత్యేక ప్రవేశం ఉన్న వాళ్ళు లోపలికెడతారు. ఆ లోపలికి వెళ్లే ముందు మీరు ఒకసారి ఆ ద్వారం మీద చూస్తే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆనాడు పోతన గారు చెప్పుకున్నటువంటి పద్యం ఇప్పటికీ దుర్గమ్మ తల్లి యొక్క రాజద్వారాన్ని అలంకరించి ఉంటుంది. మీరు అక్కడి నుంచి లోపలికి ఇలా ప్రవేశించగానే కనకదుర్గమ్మ తల్లి యొక్క మూర్తిలో ఉన్న వైచిత్రి ఏమిటంటే, అమ్మ 8 భుజాలతో ఉంటుంది. అష్టాదశ భుజాదేవి అని ఆ అమ్మవారు అష్టభుజాదేవి, 8 భుజాలతో ఉంటుంది. 8 భుజాలతో ఉన్నటువంటి అమ్మ ఇలా కూర్చుని త్రిశూలం పట్టుకుని కిందకి పొడుస్తున్నట్టు కనపడుతుంది. అలా ఉంటే సాధారణంగా ఎలా ఉండాలి? కొంచెం క్రౌర్యంతో ఉండాలి. కానీ మీరు అమ్మ ముఖం వంక చూడండి, ముఖం అంతా పసుపు రాసేసుకుని, పెద్దింటమ్మ కదా, సనాతనమైన తల్లి కదా, అందరికీ ఆశీర్వచనం ఇచ్చే తల్లి కదా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మని ఆయన చేత నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్న రుక్మిణీదేవి చేత స్తోత్రం చేయబడిన తల్లి కదా. ఇంత పసుపు రాసుకుని, ఇంత పెద్ద గుండ్రం కుంకం బొట్టు పెట్టుకుని, అమ్మవారు ఎర్రటి పెదిములు ఇలా నవ్వుతూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ నవ్వు చూసేటప్పటికి అమ్మా ఎంత నవ్వమ్మా, ఎంత కృపమ్మా మా మీద అనిపిస్తుంది. ఇంత నవ్వు నవ్వే ఎర్రటి నోరు, ముక్కులోంచి ఇలా బయటికొచ్చి లోపలికెళ్ళిపోతున్నటువంటి ఒక ముత్యం, అమ్మవారి చేతుల నిండా గాజులు, మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాలు. తగినంత యోగ్యులైనటువంటి భక్తులు వెడితే అమ్మవారి మెడలోంచి పుష్పహారం తీసి భక్తుల మెడలో వేసే సంప్రదాయం. అమ్మవారి పాదాలు ఇలా కనపడుతూ ఆ పాదాలకి నమస్కారం చేసుకుని మనం బయటికి వచ్చి, మనం అక్కడే ఇలా కొంచెం పల్లంగా ఉండేటటువంటి మార్గం వైపుకొస్తే పక్కనే చిన్న కొండలా ఉంటుంది.
ఇలా రండి పైకెక్కండి, సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అంటుంటారు. ఆ మెట్లెక్కి అలా ప్రదక్షిణం చేసి ఇలా కొండ అంచు పక్క నుంచి ముందుకొస్తే చిన్న సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అక్కడ గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకుని బయటికి వస్తే అరుగులో ఉండి అక్కడ ఒక చెట్టు, దాని కింద పుట్ట, ఆ పుట్ట దగ్గర సుబ్రహ్మణ్యుడు, మన్ను, అక్కడ మళ్ళీ గోత్రనామాలు చెప్పి ఆ మట్టి తీసి చెవులకి కళ్ళకి పెట్టుకుని ఆ మెట్లు దిగి కొంచెం ముందుకు ఆ పల్లంలోంచి వెళ్ళి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే మొట్టమొదట కనపడేటటువంటి వాడు గణపతి. ఆ గణపతిని దాటగానే నటరాజస్వామి ఉంటారు. నటరాజస్వామిని దాటితే మళ్ళీ దుర్గమ్మ తల్లి. అక్కడ ప్రత్యేకం దృష్టి దోష నివారణ కోసం నిమ్మకాయలు పూజ చేసి చేతికిస్తూ ఉంటారు. ఇంటికి కానీ మనుష్యులకి కానీ దృష్టి దోషం వస్తే పరిహరించడానికి ప్రత్యేక నిమ్మకాయ పూజ చేస్తారు అక్కడ. ఆ నిమ్మకాయ పూజలు, ఆ మంటపం దిగి మీరు కొంచెం ముందుకెళ్ళి ఆ పల్లంలోంచి నడిచి వెళ్ళిపోతుంటే అక్కడే ఇలా జడలు విప్పుకుని ఇలా నిలబడినటువంటి పరమశివుడు, ఇలా జడలు, ఇలా గంగమ్మ పైనుంచి పడుతున్నటువంటి దృశ్యం, ఆ గంగాధరుడు. మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఇలా కుడిపక్కకి తిరిగితే మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆ ఆలయంలో పెద్ద శివలింగం, దానికి జరిగే అభిషేకం, పూజ. అక్కడ దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇలా కిందకి దిగితే స్వామివారి కళ్యాణ మంటపం, అక్కడ చక్కటి కళ్యాణమూర్తులు, ఆదిశంకరాచార్యుల వారి చిన్న దేవాలయం. కొంచెం ముందుకొస్తే అద్దాల మంటపం, అందులో ఉయ్యాల, అందులో పడుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. రూపాయో ఎంతో టికెట్ కొనుక్కుని లోపలికెడితే గోత్రం నామం చెప్పి సంకల్పం చేయించి ఊయలులు ఊపేయించేటటువంటి చక్కటి ఆ ఉయ్యాల మంటపం. అది కూడా దాటి ముందుకొచ్చేస్తే అక్కడే ప్రసాద వితరణశాల. అంత పులిహారో లడ్డో కొనుక్కుని అక్కడ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ టర్నింగ్ లో కూర్చుంటే ఇటు తిరిగితే సుబ్రహ్మణ్యుడు, ఇలా చూస్తే దుర్గమ్మ తల్లి యొక్క బంగారు గోపురం. ఇంకొంచెం నిలబడి చూస్తే ఆ కింద రైలు పట్టాలు, ఇటు నుంచి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణానది. అవన్నీ చూసి నమస్కారం చేసుకుని సంతోషపడిపోయి లడ్డు తిని కిందకు వస్తున్నారా లేదా. అందుకని మనం ఇవాల్టి రోజున మహత్తరమైన రోజు కనుక ఒక్కసారి మనం విజయవాడ వెళ్ళి మానసికంగా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొచ్చేసాం. అక్కడికి వెళితే హడావిడిగా ఉండొచ్చు, మానసికంగా వెళ్ళిపోతే ఇబ్బంది ఏముంది, హాయిగా వెళ్ళొచ్చేసేయచ్చు కదా. అందుచేత అదిగో అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం ఆ దుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం. ఇంకా ఇంతకన్నా నేను ఆ దుర్గమ్మ తల్లి గురించి చెప్తే నాకు ఆ తల్లి గురించి చెప్పగానే ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అన్నిటికన్నా నాకు ఆ అమ్మని చూసేటప్పటికి మనస్సు పొంగిపోయేది ఎక్కడంటే, నిజంగా ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఒక మాట అంటాం, మీకు వాళ్ళు అన్నం పెట్టక్కర్లేదు, మీకు వాళ్ళు కాఫీ ఇవ్వక్కర్లేదు, కానీ మనం ఒక మాట అంటాం, ఏమిటండి వెడితే కనీసం అయ్యా వచ్చారా అండి అని నవ్వుతూ కూడా పలకరించరు. మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, చాలా చిత్రంగా ఉంటుంది. మీరు కాలింగ్ బెల్ కొడితే మొహం లాడిపోతూ ఆయనే గడప దాటి బయటకు వచ్చి ఇలా తలుపేసేస్తాడు. అంటే వీడు పొరపాటున గడప దాటేస్తాడేమో అని భయం. బయటికి వచ్చి ఎంత చికాగ్గా ఉంటుందంటే మొహం. ఏదో మాట్లాడదాం అనుకున్నవాడు కూడా అబ్బో ఎందుకులే ఒక నిమిషం ఏదో మాట్లాడి వెళ్ళిపోదాం, ఇంత అప్రసన్నంగా ఉన్నాడు ఏమిటినా అనిపిస్తుంది. అదే మీరు ముఖం నవ్వుతూ ఇంత నవ్వు చేసుకుని రండి 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 వచ్చారా, చాలా సంతోషం అండి మీరు వచ్చారు ఇవాళ రండి అన్నారు అనుకోండి, ఆ చిరునవ్వు చూసేటప్పటికీ మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు మర్యాదగా పలకరించడం అనేటటువంటిది ఇంటి ఇల్లాలికి ఉండవలసిన లక్షణం. అది లేనటువంటి ఇల్లాలే కాదు. అందున ఆత్మీయులు వచ్చినప్పుడు పలకరించలేని బతుకే కాదు. అందుచేత అలాంటి తత్వం లేకుండా మా అమ్మ నేర్పుతుంది జగత్తుకు ఒక పాఠం. ఎంత నవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ నవ్వు కూడా ఏదో వెకిలి నవ్వో వెర్రి నవ్వో కింద ఉండదు. అలా అని కొంతమంది నవ్వారనుకోండి, మనకి అదేమిటంటే అలా నవ్వుతున్నారు అని కొంచెం బాధ కలుగుతుంది.